అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఖరారైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ షెడ్యూల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వివేక గీతా విద్యాలయంలో ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు ఇతర అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడానికి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం మీద కరీంనగర్ లోక్సభ, అలాగే పెద్దపల్లి లోక్సభ, నిజామాబాద్, ముఖ్యంగా నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఇటు జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. దానిలో భాగంగానే ఈ 3 నియోజకవర్గాలు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి మోడీ పాల్గొనేటువంటి సభను సక్సెస్ చేయడానికి ఇటు శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చురుకుగా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ గతంలో నిజామాబాద్ లోక్సభని ధర్మపురి అరవింద్ కైవసం చేసుకున్నారు. కరీంనగర్ లోక్సభని బండి సంజయ్ కైవసం చేసుకున్నారు. అలాగే ఆదిలాబాదు, సికింద్రాబాద్ 4 స్థానాలు గెలుచుకొని విజయడంకా మోగించడం జరిగింది. ఈ స్థానాల సంఖ్య రెట్టింపు ఆ పైన సాధించడానికి 10కి పైగా సాధించాలనేటువంటి దృఢ నిశ్చయంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే మరొకసారి మోడీ సర్కార్ అనేటువంటి నినాదంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. హర్ ఘర్కి మోడీ అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయి. ప్రతి పల్లెకి, ప్రతి పట్టణానికి అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇటీవల అమల్లోకి వచ్చినటువంటి సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రసంగించే అవకాశం ఉంది. ఇప్పటికే మోడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది అనేటువంటి కోణంలో సైతం ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలతో మమేకమైతూ ప్రజల యొక్క మనసు చూరగొనేలా ఆయన ప్రసంగాలు కొనసాగుతున్నాయి అనడంలో సందేహం లేదు. మొత్తం మీద ఈ ఎన్నికల షెడ్యూల్ తర్వాత పాల్గొనేటువంటి మోడీ సభకు సంబంధించినటువంటి ఆయన ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా వాళ్ళని ఓటర్ల మనసు మరొకసారి గెలుచుకునే అవకాశం ఉంది అనేటువంటి కోణంలో రాజకీయ విశ్లేషకులంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.